Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ వీడియో మీకు టైటిల్ తెలిసిపోయింది కదా. సో ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైమ్ అందరం కలిసి మూవీకి వెళ్తాం అని అనుకుంటున్నాము. సో నేను మూవీకి వెళ్ళింది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో డీజే టిల్లు 2 సినిమాకి వెళ్ళాను. దాని తర్వాత మిగతా అన్ని ఓటీటీలోనే చూసాను అనమాట. ఇంకా దాని తర్వాత కుదరలేదు, మేధాంష్తో మళ్ళీ చంటి పిల్లగాడితో కష్టం అవుతుంది మూవీకి వెళ్తే అని చెప్పి, అండ్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు కదా బేబీస్. సో అందుకని చెప్పి వెళ్ళలేదు. హరిణితో అయితే ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను. ఏ మూవీ అది? కాటం రాయుడు మేబీ అనుకుంటా. ఎస్. సో హరిణి పుట్టినప్పుడు అది వెళ్ళామన్నమాట ఫస్ట్ మూవీ. సో ఇవాళ మేధాష్తో ఫస్ట్ మూవీ శివ నాకు తెలియకుండా ఒక హర్రర్ మూవీకి తీసుకెళ్తున్నారు. ఏంటి శివ అంటే నీకు తెలీదు, బాగుంటుంది చూడదు, మెమరబుల్గా ఉంటుంది అంటే నేను అన్నా సరే నేను ఇది ఎలాగో వ్లాగ్ చేస్తాను, వాడు పెద్దయ్యాక చూసినప్పుడు నిన్ను ఎంత తిట్టుకుంటాడు చూడు అని చెప్పేసి అని అన్నాను. సో సరదాగా ఉంటుంది అండ్ ఇది మాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇవాళ వీకెండ్ సో ఇలా ప్లాన్ చేసామన్నమాట. జనరల్గా మా ఆయన వీకెండ్స్ రాగానే నా మొహం చూస్తూ ఉంటారు. ఈసారి సర్ప్రైజింగ్ ఆయనే బుక్ చేశారు. సో ఏం పనులు లేవు కదా, లెట్స్ గో మూవీ అని చెప్తే మేము అనుకున్నాము. సో మాతో పాటు బాగి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, అత్తయ్య కూడా జాయిన్ అయ్యారు, అండ్ వర్షు అండ్ ఇంకా తాన్ కూడా జాయిన్ అయ్యారనమాట. సో ఇలా అనుకోకుండా ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ద మూవీ. సో అందరు థియేటర్ దగ్గరే కలుస్తాము. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను, పిల్లలు కూడా పెట్టేశాను. కానీ గుడ్డుని ఇప్పుడు ఫ్రెషన్ అప్ చేయాలి, వాడికి స్నానం అది చేయించేసి దాని తర్వాత బయలుదేరి వెళ్తామన్నమాట. సో చూడాలి ఎలా ఉండబోతుందో, లైక్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్. బట్ ఇది నాతో పాటు మేధాంష్కి కూడా గుర్తుంటుంది ఎప్పటికీ, అండ్ ఇలా మీతో షేర్ చేసుకోవడం వల్ల ఇది ఎప్పటికీ అలా మెమరబుల్ అని మెమొరీ అనేది ప్రిజర్వ్ అయి ఉంటుంది కాబట్టి సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ బై ద వే మేము వెళ్ళే మూవీ నేమ్ శబ్దం. సో శివకి కొంచెం హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలా అనుకొని ప్లాన్ చేశారనుకుంటా. లైక్ గుర్తుని కూడా ఆ రూట్లో లైక్ వాడిని కూడా ఇట్లా భయం లేకుండా పెంచుదామన్న కైండ్ ఏదో. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అని. ఇప్పుడైతే నేను పిల్లల్ని ఫ్రెషన్ అప్ చేసేసి లెట్స్ గో. అవన్నీ తీయొద్దు. ఇగో ఇది లాల తర్వాత తీసుకో. ఇది వీడి ఫేవరెట్ హెయిర్ బ్రష్. అండ్ ఆల్సో ఇప్పుడు వీడికి స్నానం చేయించేశాక కాసేపు అలా పడుకుంటాడనమాట. హరిని అక్కడ కూర్చొని చాలా అల్లరి చేస్తుంది. నేను చెప్తున్నా కూడా వినకుండా. దానికి కొంచెం ఒక 10 days హాలిడేస్ ఇచ్చారు. ఇంకా మమ్మల్ని ఇంట్లో సాగు కొడుతుంటుంది. దాని తర్వాత పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇప్పుడు లాలా చేపియాలా అర్జెంటుగా. గోవిందా చెప్పు, గోవిందా చెప్పు, గోవిందా. పొద్దున్నే చెప్పేస్తుంది అమ్మ నాతోటి ఏంటి అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి కొంచెం క్రాంక్ అయిపోతూ ఉన్నారు. సో నేను వీడిని షవర్కి తీసుకెళ్లే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాజ్ ఏ మామ్. సో యాజ్ ఏ మదర్గా మనము మన పిల్లల కోసం లైక్ ఆల్వేస్ స్పెషల్ కేర్ తీసుకుంటాం ఇన్ చూజింగ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ అవర్ బేబీస్ అనమాట. సో అంతే కదండి. సో మేధాంష్ స్కిన్ కూడా లైక్ చాలా డెలికేటివ్ అండ్ సెన్సిటివ్ అనమాట. ఇంకా ఈ చేంజింగ్ సీజన్స్ వల్ల అయితే అసలు చాలా జాగ్రత్తగా ఉంటాను వీడి సేఫ్టీ కోసం. అండ్ ఆల్సో వీడి విషయంలో లైక్ ఎలాంటి రిస్క్ కూడా తీసుకోను అనమాట. లైక్ యూజింగ్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ కానివ్వండి, లేదంటే పారాబెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ కానివ్వండి, అలాంటివి ఏవి కూడా నేను యూజ్ చేయను. ఎందుకంటే దానివల్ల మన బేబీ స్కిన్ అనేది చాలా హామ్ అవుతుంది కాబట్టి. అందుకే వీడి కోసం లైక్ ఐ హ్యావ్ చూసన్ ద బెస్ట్ బేబీ వాష్ అనమాట, విచ్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ టు మై బేబీ అనమాట. అదే మామా ఎర్త్ వాళ్ళ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అనమాట. ఇందులో మనకి గుడ్నెస్ ఆఫ్ మిల్క్, ఓట్స్, అలాగే కెనిన్జులా ఉన్నాయన్నమాట. ఇది మనకి 2-in-1 బాడీ వాష్ అండ్ షాంపూ. సో ఇది మనకి పిల్లల కోసం అనేది సేఫ్ సర్టిఫైడ్ అండ్ ఇందులో ఎలాంటి టాక్సిన్స్ లేవన్నమాట. ఈ బేబీ వాష్ మనకి ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ఇందులో ఎలాంటి టాక్సిన్స్ లేవన్నమాట. సో మనకి ఈ బేబీ వాష్ ఎన్రిచ్డ్ విత్ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మామా ఎర్త్ హెడ్ టు టో వాష్ వచ్చేసి లైక్ జెంట్లీ క్లెన్సెస్ చేసి మంచి నారిషింగ్ చేస్తుంది అనమాట బేబీ డెలికేట్ స్కిన్ ఇంకా హెయిర్ని. సో ఈ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ వచ్చేసి బెస్ట్ అనమాట. లైక్ 2-in-1 బాడీ వాష్ ప్లస్
ప్లస్ షాంపూ ఉంది కాబట్టి. ఇందులో మనకి మాయిశ్చరైజింగ్ బాడీ వాష్తో పాటు షాంపూ ఫార్ములేషన్ కూడా ఉంది కాబట్టి అది జెంట్లీ క్లెన్సెస్ చేస్తుంది స్కాల్ప్ ఇంకా బాడీని. అది కూడా వితౌట్ డ్రైయింగ్ ద స్కిన్, లైక్ ఆఫ్టర్ ద షవర్ కూడా లైక్ డ్రై అవ్వకుండా వాళ్ళ స్కిన్ని మంచిగా మాయిస్ట్గా ఉంచుతుంది. అండ్ ఇది మనకి టియర్ ఫ్రీ ఫార్ములా అండ్ అలాగే మెయింటైనింగ్ ద pH ఫార్ములా మన బేబీ జెంటిల్ స్కిన్ అనమాట. సో ఇది నేను రెగ్యులర్గా మేధాంష్కి వాడడం వల్ల లైక్ మేధాంష్ స్కిన్ అయితే ఎక్కువ మాయిస్ట్గానే ఉంచుతుంది, లైక్ డ్రై అవ్వకుండా. సో అన్ని సీజన్స్లో కూడా వర్క్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. స్నానం అయిపోయిన వెంటనే కాసేపు పడుకోవాలి మేధాంష్, అప్పుడు వాడు కొంచెం ఫ్రీ అయిపోతాడు అనమాట. అండ్ ఇవాళ ఏమాం చేయను నీకు ఏమొద్దా, నిద్ర వస్తుంటే పిల్లలు అసలు వినరు చూడండి. అవునా నా, సో షవర్ అయిపోయాక నీట్గా అలా సెట్ చేసేసి ఒకసారి దూతాను అనమాట. అండ్ అందరికి డౌట్ రావచ్చు లైక్ 1 year లోపు బేబీకి హెయిర్ కోమ్ చేయొచ్చా చేయకూడదా అని. మేము ఆల్రెడీ పుట్టెంటుకలు తీయించేసాం కాబట్టి కోమ్ అన్నది చేయొచ్చండి. మనం ఇలా కోమింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. సో చూసారు కదా, వీడినైతే మంచిగా రెడీ చేసేసాను, ఇప్పుడు పడుకోబెట్టేస్తాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మనకి మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అలాగే పర్పుల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే చెక్ చేయండి. సో ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది లైక్ ఈ కూపన్ కోడ్ కేవలం అప్లికేబుల్ ఓన్లీ ఆన్ మామాఅర్త్ వెబ్సైట్ అండ్ యాప్ అనమాట. అండ్ ఆల్సో మామాఅర్త్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి మనకి నియర్ బై స్టోర్స్లో. సో మీ నియర్ బై మీరు ఏదైనా మామాఅర్త్ స్టోర్ని స్పాట్ చేస్తే కింద కమెంట్స్లో డెఫినెట్లీ తెలియచేయండి. అండ్ ఆల్సో లైక్ మామాఅర్త్ మీ మాట కూడా వింటుంది. లాస్ట్ టైం మనం చెప్పిన మాట వల్లనే వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. అండ్ దాని తర్వాత కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో మన ముందుకు వస్తూనే ఉంటారు. సో మీ ఫీడ్బ్యాక్, మీ మాట ఏదైనా చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి తెలియచేయండి. సో నేను దీని బెనిఫిట్స్ అయితే చెప్పేశాను కాబట్టి డెఫినెట్లీ యూజ్ చేయండి. ఇంతకుముందు హరిని కూడా ట్రై చేశాను మీతో, అప్పుడు కూడా నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కటిగా మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఏంటి నానా వాడి పని అయిపోతే వాడికి వాడి టైంకి ఇట్లా ఇప్పుడు కిందికి తీసుకెళ్ళి ఉయ్యాలి అలా పడుకోబెట్టేసి నవ్వులు నవ్వులు డీ 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 డీ. సో ఇప్పుడు కాసేపు అలా పడుకోబెట్టేసి తర్వాత వీడి లంచ్ ఏంటా అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. కుకింగ్ అయితే ప్రత్యేకంగా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళకైతే ఏం పెడతాను వీడితోటి నా ఈ లైక్ హాఫ్ డే DIML ఎలా ఉండబోతుందో చూసండి. ఆవులు ఇస్తున్నాడు పాపం. ఇవాళ మేధాంష్తో మేము ఫస్ట్ మూవీ హర్రర్ మూవీకి వచ్చాం. ఇదంతా క్రెడిట్స్ వాళ్ళ నాన్నకే ఇస్తాం. సో ఫస్ట్ మూవీకి వెళ్తున్నాం కాబట్టి డీటెయిల్స్ ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను. సో మేధాంష్తో ఫస్ట్ మూవీకి ఫస్ట్ టైం ఒక థియేటర్కి వచ్చామన్నమాట ఇంటి దగ్గర. సో ఇది ప్రిజం థియేటర్ అని ఏదో ఉంది. ఐనాక్స్కి ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఒక 6-7 years తర్వాత నా శశిరేఖ ఐనాక్స్లో మూవీ శశిరేఖ టీంతో మేము జీవీకి వెళ్ళాము అప్పుడు ఐనాక్స్ దాంట్లో. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నాము. అండ్ దిస్ ఇస్ లైక్ బాగుంది మూవీ అని చెప్పి ఫస్ట్ సినిమానే హర్రర్ సినిమా తీసుకొచ్చాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో మేధాంష్, పెద్దయ్యాక నాతో మాట్లాడదాం. గుడ్డు సినిమాకి, గుడ్డుతో ఫస్ట్ సినిమాకి వీళ్ళు కూడా వచ్చారు, గుడ్డు ఫ్రెండ్స్ సిస్టర్స్ వీళ్ళు. సినిమాకి టైం ఉందని చెప్పి మేము గుడ్డుకి కొంచెం షాపింగ్ చేసాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అందులో మంచి మంచి అన్నీ కూడా పిక్ చేశాను గుడ్డు కోసం. కిడ్స్ ఎంత బాగున్నాయో, గర్ల్స్ అయితే ఇంకా క్యూట్ ఉంది స్టఫ్. సో జూడియోలో షాప్ చేస్తున్నాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. శివ బిల్లింగ్ చేయిస్తున్నారు. నేనైతే పెద్దగా ఏం కొనుక్కోలేదు. లేక గుడ్డుతో ఫస్ట్ మూవీకి వస్తే చూడండి మొత్తం థియేటర్ అంతా ఖాళీ. ఇక్కడ అందరూ కూర్చున్నారు, పిల్లలు, అత్తయ్య. సో మిగతా థియేటర్ అంతా ఆల్మోస్ట్ ఖాళీ పెట్టారు.
ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్పు. సో ఫస్ట్ మూవీ ఒక హర్రర్ మూవీ అని చెప్పి వెళ్ళాం. అంత హర్రర్ అసలు లేనే లేదు ఆ మూవీ. వాడికి హర్రర్ మూవీయా? మనతో వెళ్ళినందుక, మనతో వచ్చినందుకు వాడికి హర్రర్ మూవీ అంటున్నావా? లేదు, బట్ ఇట్ వాజ్ లైక్ ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. అంటే మేము ఎక్కువ ఇంగ్లీష్ మూవీ అన్ని లాంగ్వేజెస్ చూస్తాం కాబట్టి అన్నిటితో కంపేర్ చేస్తే ఇది నాట్ సో ఎక్స్ట్రీమ్ గుడ్, నాట్ సో ఎక్స్ట్రీమ్ బ్యాడ్ అన్నట్టు కాకుండా ఓకే. నో, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ బికాస్ ఇది మేధాంష్ ది ఫస్ట్ మూవీ కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అది నా ఇష్టం. సో ఇట్ వాజ్ లైక్ గుడ్ మూవీ డే అనమాట. సో ఆఫ్టర్ అవునా గుడ్ కదా. మేధాంష్ మంచిగా బజ్జోని కాదంట శివ ఇట్లా అంటున్నాడు. నువ్వు ఎక్కడ చూసావురా సినిమా? సో సినిమా అయిపోయాక ముందే కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఏదైనా ఒక కార్టూన్ మూవీకి వెళ్ళాలి, లైక్ యానిమేటెడ్ మూవీ ఏదైనా వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడో చూడాలి. అప్పుడు చూస్తాడు అనుకుంటా, లేదంటే ఆ వీల్స్ ఆన్ ద బస్ చూస్తాడు అనుకుంటా. వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. నీకోసం మీ నాన్న ఒక థియేటర్ బుక్ చేసి అచ్చంగా రైమ్స్ పెట్టి నీకు మూవీ డే అని చేయాలిరా. హోమ్ థియేటర్ కాకపోయినా ఇప్పుడు ఆ పార్టీ థియేటర్స్ ఉన్నాయి చూడు, అట్లా బుక్ చేసి వీడి డే అండ్ మూవీ డే అని పెట్టి చేస్తే ఏం చేస్తాడు? సరే లెట్స్ గో హోమ్. మేధాంష్ అక్కేది అక్క. హే ఫ్రెండ్స్, సో వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద మూవీ. గుడ్డుని బజ్జో పెట్టాను. అండ్ ఎస్, సినిమా గురించి నేను మీకు ఇందాకే కార్లో చెప్పాను కదా, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చుతుందని కాదు, నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ లైక్ మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో నాకైతే పర్సనల్గా నచ్చింది. అండ్ చూడని వాళ్ళు మూవీకి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. బట్ వీ హ్యావ్ ఏ గుడ్ మెసేజ్, లైక్ ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఇంకా ఇదైతే ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగింది కాబట్టి అప్కమింగ్ ఇంకేమన్నా లైక్ నేను అనుకునేది ఏంటంటే, నేను శివ ఏదైనా యానిమేటెడ్ మూవీ వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారని. బికాజ్ వాళ్ళు ఇప్పుడు ఆ రైమ్స్, ఆ కార్టూన్స్, ఆ కలర్ఫుల్గా అలా చూస్తూ ఉంటారు కదా. సో అప్కమింగ్ కొంచెం అలాంటిది ఏదైనా రిలీజ్ అయినప్పుడు తీసుకెళ్తే అప్పుడు ఏం చేస్తారా అన్నది చూడాలి. సో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీకు తెలిసి లైక్ ఫస్ట్ మూవీ మీరు ఎప్పుడు చూసుంటారు? నాకు తెలిసి నేను నా ఏజ్ ఆఫ్ 1 year ప్లస్ 3 yearsకో తీసుకెళ్ళినట్టున్నారు ఫస్ట్ మూవీ, నాకు గుర్తుండి. సో శివాకి అయితే ఏదో సమ్ మంత్స్ బేబీ ఐడియా లేదు, ఈసారి ఎప్పుడైనా అడుగుతాను. సో మీకు తెలిసి మీరు మీ ఫస్ట్ మూవీ లేదా మీ పిల్లలకి ఫస్ట్ మూవీ ఎప్పుడు తీసుకెళ్ళారు, ఏదన్నా ఫనీది ఏదన్నా ఉంటే డెఫినెట్లీ షేర్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోతూ. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. అవసరం లేదండి, ఉన్నాయి. హైట్ పెద్దది.